ఈరోజు మహిళలనేది క్లినిక్‌లో వచ్చినప్పుడు, మాకు ఒక్క వైపు పైనుంచి కింది వరకు పూర్తిగా నరాల నొప్పులున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇది బి12 డెఫిషియన్సీయా? లోపమా? అని ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. హలో అండి. నమస్తే. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి. నార్మల్‌గా మనం చూసే కేసెస్‌లో ఈరోజు ఆడవాళ్ళకి ఒక్క వైపు అంటే రైట్ సైడ్ గాని, మరి లెఫ్ట్ సైడ్ గాని మొత్తం సర్వైకల్ రీజన్ అంటే మెడ నుంచి కాళ్ళ వరకు తిమ్మిర్లు, నరాల బలహీనత అని క్వెషన్ మార్క్ చేస్తారు. కంప్లెయింట్స్ చేస్తారు. ఒక క్వెషన్ ఏంటంటే ఇది విటమిన్ బి12 లోపం మాత్రమేనా? నార్మల్‌గా మన నరాల ప్రాబ్లమ్, నరాల బలహీనత అనేది 30 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే నార్మల్‌గా బి12 డెఫిషియన్సీ ద్వారా మనం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు మనం చూసే కండిషన్స్‌లో లైఫ్ స్టైల్ అనేది కూడా ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. నరాల బలహీనత లోపల ఈరోజు విటమిన్ బి12 డెఫిషియన్సీతో పాటు విటమిన్ డి మరి ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం, ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేయడం, ఎక్కువగా ల్యాప్‌టాప్స్ యూజ్ చేయడం, మన నార్మల్‌గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన నరాల బలహీనత అంటే నర్వ్ వీక్‌నెస్, న్యూరోపథీస్ కూడా మనం మెడికల్ టర్మ్స్‌లో దీనికి చెప్తూ ఉంటాము. ఇది చాలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాము. సో, నార్మల్‌గా ఈ న్యూరోపథీస్, నర్వ్ వీక్‌నెస్, నరాల బలహీనత అనేది ఎలా డెవలప్ అవుతుంది? దీనికి పరిష్కారం ఏంటి? లక్షణాలు ఏంటి? నార్మల్‌గా ఈరోజు మనం సిటీస్‌లో చూసేది ఎక్కువ సేపు 8 అవర్స్, 10 అవర్స్ వరకు మనం కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాము. మౌస్ యూజ్ చేయాల్సుంటుంది, ఫోన్స్ యూజ్ చేయాల్సుంటుంది. మన మెడలు, మన బ్యాక్ అనేది నార్మల్‌గా ఎక్కువగా బెండ్ అయ్యి మనం ఉంచుతూ ఉంటాము. బికాజ్ ఈరోజు వర్క్ మన లైఫ్ స్టైల్ అనేది అలా ఉన్నది. నార్మల్‌గా మన బాడీ లోపల ఏ అయితే నరాలు ఉంటాయో, అన్ని నరాలు గూడా మనకు స్పెషల్‌గా మన అప్పర్ బాడీలో బ్రెయిన్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మన బోన్స్ ఏదైతే ఉంటుందో, మన స్పైనల్ కార్డ్ దాని మధ్యనకెళ్ళి జనరల్‌గా ఆ నరాలు అనేది పాస్ అవుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ నరాలు అనేది పాస్ అవుతూ ఉంటుందో, అప్పుడు మన నర్వ్ కండక్షన్ అంటే నరాల లోపల ఏదైతే కరెక్ట్‌గా ఒక నార్మల్‌గా మెసేజ్ కండక్షన్ అనేది ఉంటది. మెసేజ్ అనేది ప్రాపర్‌గా పాస్ అవ్వడం అనేది ఉంటుందో, అది కరెక్ట్‌గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ సేపు కూర్చొని ఉంటామో, ఎక్కువ సేపు మనం నిలబడి ఉంటాము, లేకపోతే ఎక్కువ సేపు మనం ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. మన చెయ్యి అనేది, కాలనేది ఒకటే ఒక పొజిషన్‌లో ఉన్నది. అలాంటప్పుడు ఈ నర్వ్ కండక్షన్ అంటే నర్వ్ లోపల ఏదైతే కరెక్ట్‌గా మెసేజ్‌కి పాస్ చేసే సిస్టమ్ ఉంటుందో, అది అబ్రప్ట్ అవుతుంది. అది డిస్టర్బ్ అవుతుంది. దీని మూలంగా నార్మల్‌గా మనకు చేతుల్లో, కాళ్ళలో తిమ్మిర్లు రావడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ఒక కారణం విటమిన్ బి12 డెఫిషియన్సీ తప్పకుండా ఉంటుంది. కొంతమంది విటమిన్ బి12 క్వెషన్ అనేది చేస్తారు. బి12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఓన్లీ అండ్ ఓన్లీ ఇంజెక్షన్స్ గానీ, పిల్స్ మాత్రం వాడితే సరిపోతుందా? నార్మల్‌గా ఇంజెక్షన్స్ అనేది బి12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే ఇది జరగాల్సుంటుంది. దీనికి కరెక్ట్ అయిన ఒక ఇంజెక్షన్ ఎంత వాడుకోవాలి, ఎన్ని రోజులకొకసారి వాడుకోవాలి, మీకు డాక్టర్ అనేది నార్మల్‌గా రిపోర్ట్స్ చూసిన తర్వాత మాత్రమే చెప్తారు. అది మీ జనరల్‌గా నార్మల్ మీ ఇండియన్ ఫిజిషియన్ ఎవరైతే మీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉంటారో వాళ్ళకడిగి మీరు డెఫినిట్‌గా వాడుకోవచ్చు. కాకపోతే కొంతమంది దీనికి ఓవర్‌గా యూజ్ చేసేస్తూ ఉంటారు. ఓవర్‌గా యూజ్ చేయడం అంటే ఏంటిది? బి12 లోపం ఉన్నది అని చెప్పంగానే మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇంజెక్షన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎక్కువ కాలం అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కాలం యూజ్ చేసినప్పుడు మన బాడీ అనేది ఈ విటమిన్ బి12 ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. లేకపోతే పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం బయటికెళ్ళి సప్లిమెంట్స్ కానీ, బి12 ఇంజెక్షన్స్ లాంటివి తీసుకుంటామో జనరల్‌గా దానికి ఒక డ్యూరేషన్ వచ్చేసి మాక్సిమం ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మీ డాక్టర్ రిపోర్ట్ చూసిన తర్వాత మీకెంత లోపం ఉంది, దాన్ని బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటారు. నార్మల్‌గా ఈ అడ్వైస్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ అనేది విటమిన్ బి12 అనేది మంచిది, నాకు చాలా హెల్తీగా ఉన్నది, తిమ్మిర్లు అనేది తగ్గిపోయినాయి, నరాల బలహీనత అనేది తగ్గిపోయింది, నేను సరిగ్గా కూర్చున్నప్పుడు నాకు పెయిన్ లేకుండా ఉంటుంది, ఈ నరాల వీక్‌నెస్ అనేది తగ్గిపోయింది అని ఫీలింగ్ ఉన్న తర్వాత జనరల్‌గా కంటిన్యూయేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇది తప్పకుండా ఒక కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నార్మల్‌గా మన నరాల బలహీనత కోసానికి విటమిన్ బి12 సప్లిమెంట్స్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ చాలా ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ రిపోర్ట్ చూసిన తర్వాత జనరల్‌గా చెప్తూ ఉంటారు. నార్మల్‌గా మీకు 150 కంటే తక్కువ ఉంది అంటే, లేకపోతే 200 లోపు ఉన్నది విటమిన్ బి12 అంటే మాత్రమే టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్ గానీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటారు.
దీని తర్వాత కూడా పేషెంట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు డాక్టర్ది ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇది మీరు డెఫినెట్గా చేస్తున్నారంటే మీరు వెంటనే దీనికి మాన్యాల్సి ఉంటుంది, లేకపోతే తగ్గాల్సి అనేది ఉంటుంది. ఒక సెకండ్ ఒపీనియన్ అనేది అవసరం ఉంటుంది. దీంతో పాటు న్యాచురల్గా మనం ఇంట్లో చేసేది ఏంటిది, నార్మల్గా మన హోమియోపతిలా మనం ఒక విషయం చెప్తాము. ఈ నరాల బలహీనత కోసానికి మనమే కారణం. బికాస్ మన డయట్ అండ్ మన లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా మనం ఫాలో చేయకపోవడం వల్ల ఈ రోజు ఇండియాలో చిన్న ఏజ్లో కూడా, చిన్న ఏజ్ అంటే 30 ఇయర్స్ లోపు కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది మనం బాగా చూస్తూ ఉంటాము. సో నరాల బలహీనత కోసానికి ఒక హెల్దీ డయట్ మాత్రమే కాదు, కరెక్ట్ అయిన మనకు ఎక్సర్సైజెస్ అనేది కూడా అవసరం వస్తుంది. ఎక్సర్సైజ్ రూపంలో నార్మల్గా మార్నింగ్ ఒక 10 మినిట్స్ కానీ సాయంత్రం మీరు వాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే మీరు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ, మహిళలు కిచెన్లో వర్క్ చేసేటప్పుడు కానీ కంటిన్యూస్గా నిలబడడం, కంటిన్యూస్గా కూర్చోవడం, ఒక సిచ్యువేషన్లో ఒక పొజిషన్లో మీరు ఉన్నారు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి, ఎవ్రీ 20 to 30 మినిట్స్ అంటే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు అర్ధ గంటలో కంపల్సరీ మీరు మీ పొజిషన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మన నరాలు అనేది తిమ్మిర్లు అనేది ఇస్తుంది. బికాజ్ నరాల వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక జాగాలో కూర్చోవడం, ఒక స్థితిలో ఒక పొజిషన్లో ఉండడం ద్వారా. సో స్టార్టింగ్లో మీకు ఏమనిపిస్తుందంటే నేను ఎక్కువసేపు కూర్చున్నాను కాబట్టి నాకు పెయిన్గా ఉన్నది, నాకు నరాలలో మనకు తిమ్మిర్లు కానీ పెయిన్స్ అనేది వస్తున్నాయని అనుకుంటారు. కరెక్టే, కాకపోతే అది ఎక్కువ కాలం అయిన తర్వాత మీకు నర్వ్ వీక్నెస్లో మారిపోతుంది, న్యూరోపథీస్లో మారిపోతూ ఉంటుంది. సెకండ్, ఈ న్యూరోపథీస్ డెవలప్ అవుతుందంటే ఓన్లీ మనకు విటమిన్ B12 అండ్ నరాల వీక్నెస్ మాత్రమే కాదు, జనరల్గా మీకు అప్కమింగ్ అంటే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా కూడా వేరే ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కూడా ఈ న్యూరోపథీస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బికాస్ జనరల్గా మన బాడీ అనేది లక్షణాలు ఇస్తూ ఉంటుంది. మన బాడీ అనేది మనతో ఒక మెసేజ్ కన్వే చేస్తుంది, ఒక ఆన్సర్ మనకి ఇస్తూ ఉంటుంది, మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నదని. ఈ ప్రాబ్లం ఉన్నదని మన బాడీ లక్షణాల రూపంలో మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి, ఓన్లీ విటమిన్ B12 డెఫిషియన్సీ మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్, మన డయట్, మరి మనకు ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లంకి మనం రాకుండా ఉండాలి, వచ్చిన తర్వాత ఇది పూర్తిగా వెళ్ళిపోవాలంటే నంబర్ 1 మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నంబర్ 2, మీకు ఇది అర్థం అవ్వంగానే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి లాంటి మెడిసిన్స్లో దీనికి విటమిన్ B12 సప్లిమెంట్స్కి మనకు ఒక సబ్స్టిట్యూట్ అనేది ఉన్నది. అంటే మీరు మెడిసిన్స్ వద్దు, ఇంజెక్షన్స్ వద్దు అనుకున్న వాళ్ళు మన హోమియోపతి లాంటి స్వీట్ పిల్స్ ద్వారా కూడా విటమిన్ B12కి నార్మల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కోర్స్ అనేది మినిమం ఒక 3 months to 6 months మాత్రమే ఉంటుంది. దీని తర్వాత మీరైతే పర్ఫెక్ట్గా మేము చెప్పిన డయట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు ఫాలో అవుతారో మీకు నరాల వీక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు నరాల సమస్య ఉన్నదో అప్పుడు ఒక విషయం మీరు మైండ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్కి కన్సల్ట్ మీరు ఎప్పుడు అవుతారో మీకు కొంచెం వర్క్ చేయంగానే, లేకపోతే ఎక్కువసేపు పని అయిన తర్వాత మీకు కంటిన్యూస్గా పెయిన్ ఉన్నది అంటే మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా మీరు తప్పకుండా ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజెస్లో చాలా తక్కువ టైంలో మనకు స్టార్ట్ అయిన ప్రాబ్లం మనం వెంటనే ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు డాక్టర్స్ దగ్గర టైం ఉంటుంది అండ్ పాసిబుల్ ఉంటుంది మన ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా దీనికి రివర్స్ చేయడానికి. అయినా కూడా చాలామంది మేము విటమిన్ B12 కానీ విటమిన్ D సప్లిమెంట్స్ వాడాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక ఆల్టర్నేట్ అనేది మన హోమియోపతిలా తప్పకుండా ఉన్నది. మన హోమియోపతిలా మనకు విటమిన్ B12 అనేది ఎలాగా ఇంప్రూవ్ అవుతుందంటే మన నరాలకి ఇంప్రూవ్ చేయడానికి జనరల్గా మెడిసిన్స్ అనేది స్పెషల్గా ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ హైపెరికమ్ లాంటి మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో స్పెషల్గా మన నర్వ్స్కి అనేది పనిచేస్తుంది. సో డెఫినెట్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నరాల సమస్య ఉన్నది అంటే మీరు డాక్టర్ కేర్ హోమియోపతి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి ఈ స్క్రోల్ అయిన నంబర్ పైన మీరు కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.